తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లోని నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్లో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లో గల నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్క్లో ఈ రోజు ఉదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, రామారావు అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఘనికృష్ణ, గంగన హనుమంతరావు, బీజేపీ నాయకులు యనమల రంగబాబు, నీలకొండ వీరన్న చౌదరి, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మేకా సూరిబాబు, 9, 11 వార్డుల ఇన్ఛార్జ్ కోసూరి చండీప్రియ, కంటిపొడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షులు చెన్నుపట్టి భానుప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి జవహర్లాల్ నెహ్రూ రోడ్లో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కులో ఈ రోజున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రామారావు గారు మరణం లేని తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా వారి పేరు ప్రఖ్యాతులు విశిష్టంగా ఉంటాయి. అలాగే తెలుగు జాతిని వెలుగులో తీసుకొచ్చినటువంటి మహోన్నతుడు, మరి బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా ఎంతో వారిని ముందుకు తీసుకొచ్చి సమాజంలో అనేక రకమైన ₹2 బియ్యం అయితేనేమి, కూడు గుడ్డ వైద్యం అనేక కార్యక్రమాలు చేసి వారు మరి ప్రజలకు అంకితం చేశారు. కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మరి ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలతో మన అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. వారికి ఒక్కసారి మరి మా క్లబ్ తరపున, ఈ యొక్క వాకర్స్ క్లబ్ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు తెలుగు జాతి ప్రపంచంలో పై స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారణం అన్న నందమూరి తారక రామారావు గారు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతిని మన రాజమహేంద్రవరం నగరంలోని ఎన్టీఆర్ పార్కులో జరుపుకోవడం, ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగు జాతి అనేది ఎప్పుడూ కూడా గర్వంగా తలెత్తుకుని తిరగాలి అని తెలుగు జాతిలో ఆత్మవిశ్వాసం నింపిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నందమూరి తారక రామారావు గారు. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాలకి ఆద్యం పోసింది నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడి గుండెల్లోని ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా అలాగా నిరంతరం అమరజీవిలాగా ఆయన ఉంటారు అని తెలుగు జాతి గర్వపడే నాయకుడికి ఈరోజు నివాళులర్పించిన మేమందరం కూడా భావిస్తూ, ఆయన ప్రత్యేకించి మహిళలకి సామాజికంగా కూడా భద్రత కల్పిస్తూ మహిళలకు ఆస్తి హక్కులో భాగం ఉండాలని ఏదైతే ఆయన ఒక స్వేచ్ఛని, ఆర్థిక స్వేచ్ఛని మహిళలకి ఇచ్చారో మహిళలందరూ కూడా జీవితాంతం ఆ మహనీయునికి రుణపడి ఉంటాము. అటువంటి మహనీయుని యొక్క ఆదర్శంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ముందుగా యుగపురుషుడు, అందరివాడు, తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మన తెలుగువాడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఈ భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో అడుగేయటానికి మొట్టమొదట అడుగు వేయించింది ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు చేసి రాష్ట్రాన్ని ముందంజలో వేయటానికి ముఖ్య కారకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వానికి చైర్మన్గా ఉండి వాజ్పేయి గారి ప్రభుత్వం ఏదైతే ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో పునాది వేయటంలో ముఖ్య పాత్ర పోషించింది కూడా ఎన్టీ రామారావు గారు. నటన గురించి కానీ రాజకీయాల్లో మార్పు తీసుకురావడంలో కానీ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ తోటి ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అలాగే దేశంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారు స్వర్గీయ. ఆయనకి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ పార్కులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
వారు ఈ భూమి మీద భూమి ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.